హాయ్ అండి. నేనండి మీ గోదావరమ్మాయిని. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు నుంచి బలభద్రపురం నడిచి వెళ్దాం అనుకున్నామండి. నేను మా చెల్లి మా తమ్ముళ్ళు ఇద్దరుని. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, 2 వీక్స్ నుంచి, కానీ అసలు కుదరట్లేదండి. సో ఈ వారం ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నామండి. ఎట్లా లేదన్నా అనుకున్న టైంకి అయితే బయలుదేరాం కదండి. 1 గంట లేటుగా బయలుదేరామండి. మా ఇంటి దగ్గర మేము 6:30కి స్టార్ట్ అయ్యామండి. 6:30కి స్టార్ట్ అయ్యి అలా నడుచుకుంటూ వస్తే మాకు కొమరపాలెంలో వై జంక్షన్ కనిపించింది. సో వై జంక్షన్ అలా వీడియో తీద్దాం కదా అని కొంచెంసేపు వై జంక్షన్ వీడియో తీసామండి. తర్వాత చాలాసేపు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే తెలియలేదు కానండి, కాళ్ళు అయితే మాత్రం చాలా నొప్పులు వచ్చాయండి బాబు. మొత్తం వీడియో తీసానండి. దేవుడిని కూడా మొత్తం దేవుడు గుడి అంతా కూడా వీడియోకి ఒప్పుకున్నారండి. సో వీడియో మొత్తం అయితే తీసాను. అక్కడక్కడ మాకు లొకేషన్స్ బాగున్నాయి అనిపించిన చోట, మంచిగా పొలాలు చెట్లు ఉన్న చోట గట్రా వీడియో కూడా తీసానండి. సో వీడియో అంతా చూస్తూ ఉండండి. అలా లేదన్నా ఫైనల్లీ బలభద్రపురం అయితే వచ్చామండి. మేము బలభద్రపురం వచ్చేటప్పటికి టైం ఒక 8:20 అయినట్టుందండి. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ బాబా గుడికి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ ఇంకా గుడి వీడియో ఉంటుంది, సో చూడండి. కొంచెం క్లిప్ తీసాను, మీకు ఆ బోర్డు కనిపిస్తుందండి బలభద్రపురం. సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాక్ ఉంటుందండి అలా. సో చూస్తున్నారు కదండి, ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. సో గుడికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేసామన్నమాట. ప్రదక్షిణ చేసి మొత్తం మీకు వీడియో తీసాను, అదంతా కూడా చూడండి. మొత్తం మంచిగా బాబాని దర్శనం చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నాకు మంచిగా కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చిందనమాట. తర్వాత అందరికీ తెలుసు కదండి, దుని బావగారు దుని ఉంటుంది కదా, ఎప్పుడు అయితే కాలుతూనే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా మంచిగా కాలుతుంది అనమాట. విభూతి బొట్టెట్టుకున్నాం. ఇది నేను మా చెల్లి అనమాట. నడిచే దారిలో చిన్న క్లిప్ అలా తీసాము. సరే అండి, మరి వెళ్ళొస్తాను. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్. మీ గోదావరమ్మ ఛానల్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.